హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషా క్రోషెట్ కలెక్షన్. సో గైస్, ఇండిపెండెన్స్ డే వస్తుంది కాబట్టి మన ఛానల్లో ట్రై కలర్ ఫ్లాగ్, ట్రై కలర్ బ్రేస్లెట్, ట్రై కలర్ హెయిర్ క్లిప్ అండి. సో ఈ వీడియోలో మనం హెయిర్ క్లిప్ ఎలా చేయాలో చూసేద్దామండి. సో వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ DM టు ఆర్డర్ 7893545832 అండి. సో గైస్, ఈ హెయిర్ క్లిప్ చేయాలంటే మనకు కావాల్సినవి ఏంటంటే చూసేద్దాం. ఒకసారి చూడండి. గ్రీన్ కలర్, వైట్ కలర్ యాన్ అండ్ ఆరెంజ్ కలర్ యాన్. సో దీనికి నేను 2.0 mm హుక్ సైజ్ యూజ్ చేస్తున్నానండి. ఈ పెయిర్ ఆఫ్ సిజర్, హెయిర్ క్లిప్ అండ్ గమ్. నెక్స్ట్ 3 బీడ్స్ అండి. కనిపిస్తున్నాయా? చిన్న బిట్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ అండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనం ఆరెంజ్ కలర్తో స్టార్ట్ చేద్దామండి. మేక్ ఏ మ్యాజిక్ సర్కిల్. మ్యాజిక్ సర్కిల్ నుంచి మనం స్టార్ట్ చేద్దామండి. చూడండి, ఒక నాట్ వేద్దాం. మ్యాజిక్ సర్కిల్ ఈ విధంగా చేయాలండి. చూసారు కదండి, ఈ విధంగా. సో ఈ మ్యాజిక్ సర్కిల్లో మనం 2 చైన్స్ అనేవి ఫామ్ చేసుకోవాలండి. 1 చైన్స్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇన్సర్ట్ యువర్ హుక్ని ఇలా తీసుకొని ఈ హుక్లో నుంచి మనం బయటికి తీయాలి ఈ హుక్ని. ఓకేనండి. సో 2 చైన్స్ చేసాం కదండి. ఇప్పుడు 2 చైన్స్ తర్వాత మనం 3 డబుల్ క్రోషెస్ చేయాలండి. డబుల్ క్రోష్ ఎలా చేయాలో నేర్పిస్తాను చూడండి. యార్న్ ఓవర్, ఇన్సర్ట్ ఇన్ ద హుక్ ఇన్ టు ద మ్యాజిక్ సర్కిల్, పుల్. ఈ 2 లూప్స్లో నుంచి మనం బయటికి తీయాలండి హుక్ని ఈ విధంగా. తర్వాత ఈ 2 హుక్స్ నుంచి మనం బయటికి తీయాలి హుక్. సో ఈ విధంగా. సో అగైన్ 1 డబుల్ క్రోషే అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ డబుల్ క్రోషే 2 and 3. ఇప్పుడు 2 డబుల్ క్రోషెస్ చేసాం కదండి. సో ఇప్పుడు మనం 3 డబుల్ క్రోషే చేయాలండి. హాఫ్ డబుల్ క్రోషే చేయాలి. సో ఇప్పుడు హాఫ్ డబుల్ క్రోషే ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. యార్న్ ఓవర్, ఇన్సర్ట్ ద హుక్ ఇన్ టు ద సర్కిల్. ఇప్పుడు ఈ 3 లూప్స్ నుంచి ఉన్నాయి కదండి. ఈ 3 లూప్స్లో నుంచి మనము హుక్ అనేది బయటికి తీయాలండి ఈ విధంగా. చూసారు కదండి, ఈ విధంగా సర్కిల్ అనేది ఫామ్ అయిపోయింది. హాఫ్ డబుల్ సర్కిల్, హాఫ్ డబుల్ క్రోషే. 2 హాఫ్ డబుల్ క్రోషే, 3 హాఫ్ డబుల్ క్రోషే. 3 హాఫ్ డబుల్ క్రోషెస్ అండి చేసాం కదండి. 3 హాఫ్ డబుల్ క్రోషే అయిపోయాక చైన్ 1, అగైన్ 1 డబుల్ క్రోషే, yarn over, pull 2 loops into the hook, 1 double crochet, chain 1. ఇప్పుడు చూసారు కదండి, హాఫ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ హాఫ్ని కూడా సేమ్ ఇట్టుగా చేసిన విధంగానే అక్కడ కూడా చేయాలండి. 3 హాఫ్ డబల్ క్రోషే, 2 half double crochets, 3 half double crochet. ఇప్పుడు నెక్స్ట్ 3 double crochets. 1 double crochet and 2 double crochet, 3 double crochet. Chain 2 and then slip stitch into the circle magically. చూసారు కదండి,
ఈ థ్రెడ్ అనేది ఈ నాట్ని మనం టైట్గా పుల్అప్ చేసుకోవాలండి. చూడండి, ఈ సర్కిల్ అనేది మనం క్లోజ్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ థ్రెడ్ని కట్ చేద్దామండి. సో చూసారు కదండి, హార్ట్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ట్యాపిస్ట్రీ నీడిల్తో హుక్ని లోపల చేసుకోవచ్చండి. సో నేను అలా చేయట్లేదండి, ఈ విధంగానే చేసేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని. సో ఇది హైట్ చేసిన తర్వాత కలుస్తానండి. సో చూసారు కదండి, హార్ట్ అనేది ఫామ్ అయిపోయింది, ఆరెంజ్ కలర్. ఇప్పుడు మనం నెక్స్ట్ వైట్ కలర్ హార్ట్ని చేద్దామండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, దానికి ఎలా చేసామో ఆరెంజ్ కలర్కి దీనికి కూడా అట్లే. 1 మ్యాజిక్ సర్కిల్, నాట్, 2 చైన్స్, 1 2 3 డబుల్ క్రోషే, 1 2 and 3 double crochet. Next 3 half double crochet. Half double crochet. Next chain 1 double crochet, chain 1 3 half double crochet, 3 double crochet. సో మ్యాజిక్ సర్కిల్ ఎలా చేయాలో మీకు ఎవరికైనా డీటెయిల్ వీడియో కావాలంటే నాకు కమెంట్ చేయండి. 1 half double crochet, 2 half double crochet and 3 half double crochet. Chain 2, దీన్ని మనం నాట్ టైట్గా చేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదండి, ఇది కూడా ఫామ్ అయిపోయింది వైట్ కలర్ హార్ట్. దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. చూసారు కదండి, వైట్ కలర్ హార్ట్ కూడా ఫామ్ అయిపోయింది. లిటిల్ హార్ట్, స్మాల్ హార్ట్ అండి. సో ఇప్పుడు దీన్ని మనం హైట్ చేసేసుకుందామండి థ్రెడ్స్ని. సో 2 హార్ట్స్ అనేవి ఫామ్ అయిపోయాయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం గ్రీన్ కలర్ హార్ట్ని చేద్దామండి. సో ఇప్పుడు గ్రీన్ కలర్ కూడా అదే విధంగా చేసేద్దామండి. మినీ హార్ట్, స్మాల్ హార్ట్, మ్యాజిక్ సర్కిల్, నాట్, 2 చైన్స్, 1 2, నెక్స్ట్ 3 డబుల్ క్రోషే. మీరు ఎవరికైనా డబుల్ క్రోషే ఎలా చేయాలో అర్థం కాకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను నేర్పిస్తాను డీటెయిల్గా వీడియోలో. 3 డబుల్ క్రోషే, 3 హాఫ్ డబుల్ క్రోషే, half double crochet, chain 1 double crochet, chain 1 3 half double crochet, 1 2 3, next 3 double crochet, 2 and 3, chain 2, next slip stitch into the circle,
chain 1, cut the yarn, ఈ థ్రెడ్ని మనం టైట్గా పుల్ చేసుకోవాలండి, ఈ సర్కిల్ కనిపించకుండా. ఎక్కువ టైట్ లాగొద్దండి. ఇన్ కేసు మీ థ్రెడ్ మీ యార్న్ అనేది కొంచెం లో క్వాలిటీలో ఉంటే కట్ అయిపోతుందండి. సో దీన్ని మనం హైట్ చేసుకుందామండి, లైక్ దిస్. సో చూసారు కదండి, ఇప్పుడు మనం 3 హార్ట్స్ అనేవి ఫామ్ అయిపోయాయండి, చేసేసాం కదండి. ఇప్పుడు దీనికి మనం ఈ బీడ్స్ అనేవి అటాచ్ చేద్దామండి. సో గైస్ చూడండి, అటాచ్ చేసేసాం మనం స్మాల్ బీడ్స్ అనేది. ఇప్పుడు ఈ క్లిప్కి మనం అటాచ్ చేద్దామండి, సో పద్ధతి. సో గైస్ చూసారు కదండి, చూడండి ఈ విధంగా మనం క్లిప్స్ అనేది ఫామ్ చేసేసామండి. మీలో ఎవరికైనా ఇవి క్లిప్స్ కావాలనుకునే వాళ్ళు సో ప్లీజ్ DM టు ఆర్డర్ 7893545832. క్లిప్స్, మన ఫ్లాగ్ అండ్ దిస్ చూడండి, బ్యూటిఫుల్ మన బ్రేస్లెట్ అనేది ఫామ్ అయిపోయిందండి. చూడండి చాలా బాగుంది కదండి. సో ఇంతే అనుకుంటున్నారా? ఇంకోటి కూడా ఉందండి, చూపిస్తాను. స్క్రంచీ కూడా అండి, చూసారా? అన్నీ మన ఇండిపెండెన్స్ డే స్పెషల్ అండి. సో ప్లీజ్ మీకు ఎవరికన్నా కావాలనుకుంటే DM టు ఆర్డర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్. Bye bye.